జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం దురదృష్టకరం. లక్ష్య సాధన కోసం మీ వెన్నంటే ఉంటా. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక దీక్ష 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జర్నలిస్టులు చేపడుతున్న నిరసన దీక్ష శిబిరానికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరై జర్నలిస్టుల లక్ష్య సాధన కోసం మీ వెన్నంటే ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి వారికి అన్యాయం జరగడం బాధాకరమని అన్నారు. గతంలో చాలాసార్లు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కొరకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేశానని, కొందరి వల్ల సాధ్యపడలేకపోయిందని అన్నారు. అది మీ అందరికీ తెలుసని అన్నారు. ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు సాధించే వరకు మీ వెన్నంటే ఉంటానని అన్నారు. అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దా వసంత మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు అనుకుంటే సమస్య కాదని అన్నారు. ఈ సమస్యపై కావాలనే దృష్టి పెట్టడం లేదని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆటో చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ హక్కు అయిన ఇళ్ల స్థలాలు కేటాయించాలని నేను కోరుతున్నాను. దురదృష్టకరం, ఒక జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంలో దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో అనేక మీడియా మాధ్యమాల ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పినటువంటి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం జీతభత్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఈ యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి వృత్తులకు ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం, దురదృష్టకరమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది. నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా దరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం. ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం. కలెక్టర్ తోటి ఎన్నోసార్లు మాట్లాడినాం. కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్గా కలెక్టర్ ఈ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి, ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి, వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ చేయండి, ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు, స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పండి. ఒక నాయకుడు షైన్ కావాలంటే ఏదున్నా కూడా ఆ న్యూస్ ద్వారానే బయటపడుతుంది, ప్రజలకు తెలుస్తుంది. మీకు ఓటు వేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న మీడియా సోదరులే పేపర్లను ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తేనే మనకు ప్రజలు మోటివేట్ అయ్యి ఓటు వేసే అవకాశంగా ఇలా వాళ్ళు ఆ ఓటును మనకు మలిచి ఇలా నాయకుడిని తయారు చేసినటువంటి గొప్ప వాళ్ళు మీడియా సోదరులు. అటువంటి సోదరులు తిరిగి ఇంటికి వచ్చి తలజార్చుకున్నామంటే నీడ కోసం అడిగితే ఇంత కాలయాపన చేయడం మంచిది కాదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో ఈశ్వరన్న గారు మంత్రిగా ఉండగానే 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ రాలే. ఇవాళ ప్రెస్ క్లబ్ అయింది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ మీరు అనుకుంటారు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, మొన్ననే ప్రభుత్వం పోయింది, మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు కానీ కవితక్క కానీ కలెక్టర్ శరత్ గారికి ఎన్నిసార్లు చెప్పినో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు చెప్పి ఇల్లు ఇవ్వాలన్నా ఎవరికి ఏం చేసినా కూడా ప్రెస్ వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి
వాళ్ళని ఆదుకోవాలి.